భారత్, చైనా, యుఎస్ అలాగే కెనడా వంటి దేశాల్లో ఫ్లడ్స్ గురించి మనం చాలా రెగ్యులర్గా న్యూస్లో చూస్తూనే ఉంటాం. అయితే గత కొన్ని రోజులుగా దుబాయ్లో ఫ్లడ్స్ చూస్తున్నాం. అసలు వర్షాలే కురవని ఎడారి దేశంలో ఫ్లడ్స్ ఎలా? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. అందుకు గల కారణాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మన దేశంలో వర్షాకాలం రాగానే వర్షాలు పడడం అనేది సర్వసాధారణం. ప్రకృతిలో మార్పులని బట్టి అది ఎక్కువ లేదా తక్కువ అనేది డిసైడ్ అవుతుంది. కానీ దుబాయ్ లాంటి దేశాలలో అలా కాదు. వాతావరణం ఎప్పుడూ పొడిగానే ఉంటుంది, నీటి సమస్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అందువల్లే ఈ దేశాలన్నీ కృత్రిమ వర్షాలను సృష్టించడం స్టార్ట్ చేశారు. దీన్నే క్లౌడ్ సీడింగ్ అని అంటారు. ఈ ప్రక్రియలో సిల్వర్ అయోడైడ్ అలాగే పొటాషియం అయోడైడ్ వంటి పదార్థాలను స్ప్రే రూపంలో మేఘాలలో చల్లుతారు. దీంతో మేఘాలు చల్లబడతాయి. అలా వాటిలో నీటి సాంద్రత పెరిగి వర్షం చినుకులు పడతాయి. ఈ పద్ధతిని పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లోనే ఎక్కువగా యూజ్ చేస్తారు. ఈ పద్ధతి ద్వారా పొడి వాతావరణ పరిస్థితుల్లో 30 నుండి 35%, అలాగే ఎక్కువ తేమతో కూడిన వాతావరణంలో 10 నుండి 15% వరకు వర్షపాతాన్ని పెంచొచ్చని సైంటిస్టులు చెప్తున్నారు. ఇక విషయానికి వస్తే 24 గంటల వ్యవధిలోనే దుబాయ్లో 142 మిల్లీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఇప్పటివరకు ఈ తరహా వర్షాలు ఎప్పుడు కురవలేదని అక్కడి అధికారులు చెప్తున్నారు. గల్ఫ్ దేశాలలో సాధారణంగా వార్షిక వర్షపాతమే సగటున 200 మిల్లీమీటర్ల లోపు నమోదవుతుంది. అలాంటిది ఇప్పుడు 24 గంటల్లోనే 142 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ పరిస్థితులకి కారణం క్లౌడ్ సీడింగ్ ఏనని సైంటిస్టులు చెప్తున్నారు. ఎందుకంటే క్లౌడ్ సీడింగ్ తాత్కాలికంగా మంచి లాభాలు చేకూర్చినా కూడా దీర్ఘకాలికంగా ఇది మహాసముద్రాలలో యాసిడ్ ని పెంచుతుంది. అలాగే ఓజోన్ పొరని కూడా దెబ్బతీస్తుంది. తద్వారా వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ స్థాయి పెరుగుతుంది. ఓకే, ఎడారి దేశాలలో వరదలకు కారణం ఏంటి అన్నది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అలాగే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.